గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా కోసం అయితే ఈరోజు ఒకవైపు జనసేన శ్రేణులు కావచ్చు, అలాగే మరోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి వీరాభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉర్రూతలుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఇంతవరకు కూడా ఒకవైపు బైక్ ర్యాలీలతో ముమ్మరంగా ఒకవైపు అయితే ప్రచారం చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. అదేవిధంగా మరోవైపు కేకులు కోసి మరింత ఉత్సాహంగా కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం ఎన్సిఎస్ థియేటర్ అయితే వద్దైతే ఉన్నాం. మరి కాసేపట్లో బెనిఫిట్ షో అయితే మాత్రం ప్రారంభం కాబోతుంది. ఈ బెనిఫిట్ షోకి అయితే మాత్రం ఇప్పటికే చూసుకుంటే ఎంతోమంది అయితే మాత్రం బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే మరోవైపు ఒకవైపు డీజే బాకులు, మరోవైపు కోలాహలంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరోవైపు ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి మరొక బాణాసంచే కూడా మరోవైపు కలిసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రానికి ఒక్కడే దేవుడు అన్న మాట నిరూపిస్తాం, కళ్ళు చూపిస్తాం. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. దేనికైనా పవన్ కళ్యాణ్ దేకో మేరు రౌడిజం అంతే. నేను ఇంకేం చెప్పాలి. సినిమా సూపర్ అన్న. ఇప్పటి వరకు మేము మాట్లాడుతున్నాం, రేపు నుండి రికార్డులు మాట్లాడతాయి. పవన్ కళ్యాణ్ తాలూకా రికార్డులు అయిపోతుంది. మొత్తం అంతా రికార్డులన్నీ గల్లంతాయి. విజయనగరం జిల్లాలోనే కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారు నటిస్తే అతను నటించిన అవసరం లేదు, అక్కడ ఉంటే చాలు. అంటే అక్కడ ఫైట్ చేయ అవసరం లేదు, ఒక డ్యాన్స్ అవ్వలేదు, ఏటి అవసరం లేదు, అక్కడ నించొని చాలు. అదే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ దమ్ము, అదే పవన్ స్టార్ పవన్ దమ్ము. పులి కాదు, సింహ. డబ్బులతో రాజకీయం అరగ్రాటం చేయకుండా సొంత డబ్బులతో రైతులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆపడానికి చూశారు, కానీ ఆపలేరు. అదే చూపించారు డిప్యూటీ సీఎం అయ్యి, తర్వాత సీఎం అయి చూపిస్తారు. అలాగే ఈ సినిమాను కూడా ఆపడానికి చూశారు, కానీ లాస్ట్ కి రిలీజ్ చేశారు. ఇప్పుడు రికార్డు బదులు కొట్టి చూపిస్తాం పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏంటో. శ్రేణులు కూడా ఈ రోజు అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణం అయితే ఈ రోజు కనిపిస్తుంది. విజయనగరం వ్యాప్తంగా ఈ రోజు చూసుకుంటే జనసేన శ్రేణులు కావచ్చు, అలాగే మరొక వైపు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్క థియేటర్ వద్ద కూడా ఒక కోలాహలం అయితే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ యొక్క అభిమానులు అయితే ఉన్నారు, అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది అండి? మరి కాసేపట్లో ఎండు తెర పైన అయితే పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు, ఎలా అనిపిస్తుంది? మీరే చెప్తున్నారు వెండి తెర మీద కనిపిస్తుందండి, మాకు బంగారం తెరే కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తున్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా మన సీఎం గారికి ఒక అభిమానులనే అందరూ అనుకోవచ్చు. ఆయన హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎప్పుడైనా మా ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడూ సపోర్టివ్గానే ఉంటారు. జనసేన వీర మహిళగా నేను ఎప్పుడూ కూడా మా పార్టీ సభ్యులను ఎలా అయితే సపోర్ట్ చేస్తానో ఆయన యొక్క ప్రతి ఒక్క మూవీస్ని కూడా నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. నేను ఈ స్టేట్ మెంబర్ని కాకపోయినా నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉన్నంత వరకు కూడా చచ్చేంత వరకు కూడా మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. చచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా అభిమానులు ఎప్పుడూ ఆయన్ని వదలలేదు. ఎప్పుడు కూడా ఆయన బొమ్మ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆల్మోస్ట్ మా గుండెల్లో అది ఎప్పుడు బంగారు తెరలానే ఉంటుంది. సో జై జనసేన, ఝాన్సీ వీర మహిళా విభాగానికి జై. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ యువర్ మూవీ. ఎలా అనిపిస్తుంది నీకు? వచ్చాక కదా, నీకు ఎలా అనిపిస్తుంది అండి? నాకు బాగానే అనిపిస్తుంది. వీరమల్లు దెబ్బ, జనసేన దెబ్బ అంటూ కూడా చాలా అమ్మరాన్ అంటే విధంగా అయితే మాత్రం వీళ్ళ యొక్క సంతోషాలకు అయితే అవతల లేవని చెప్పొచ్చు. ప్రధానంగా మనం చూడవచ్చు, ఏదైతే ఈరోజు విజయనగరంలో మాత్రం ఒక సందడి అయితే మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ఒక పండుగ వాతావరణంలో జనసేన అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్కి ప్రత్యేకించినటువంటి అభిమానులు అంతా కూడా ఈరోజు థియేటర్ల వద్ద ఒక పండుగ జరుపుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.